హలో ఫ్రెండ్స్, నేను మీ మమత తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. నేను ఆల్రెడీ వెయిట్ లాస్ అయ్యి ఉన్నాను కదండి. కానీ ఆఫీస్లో వర్క్ వల్ల ఈ మధ్య నేను మళ్ళీ గెయిన్ అయ్యాను అనమాట. 10 కిలోస్ నేను వెయిట్ గెయిన్ అయ్యాను. అయితే ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను అండి. ఎక్సర్సైజ్ ఏమీ చేయకుండా వెయిట్ ఎలా లాస్ అవుతాను అనేది నేను ఎవ్రీడే ఏ ఫుడ్ తీసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ బౌల్తో నేను ఫ్రూట్స్ తీసుకుంటా. ఇంకా ఈ టంబ్లర్ ఉంది కదా, దీని నిండుగా రాగి మాల్ట్ ఉంటుంది కదా, అది తాగుతాను అనమాట. ఇంకా ఈ కప్పుతో కర్రీ. ఈ రోజుకి ఫుడ్ నాకు ఇది అనమాట. ఈ గ్రేప్స్ ఇంకా రాగి మాల్ట్ చూపిస్తాను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను అనేది కూడా. అయితే ఈ ఫుడ్ సరిపోతుందా అంటే అవునండి, కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకి సరిపోతుంది. నేను నెగ్లెక్ట్ చేశాను. అయితే ఇప్పుడు రాగి మాల్ట్ అనేది ఇట్లా రాగి ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని వేడి నీళ్ళు మరిగిన తర్వాత అందులోకి వేసి ఉడికించి అందులో నిమ్మరసం ఇంకా మజ్జిగ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి బాగా చల్లార్చుకొని టంబ్లర్లో వేసుకొని తాగితే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చాలా ఎనర్జీ ఫుడ్, మనకి ఫైబర్ కంటెంట్ కూడా బాగా వస్తుంది. తర్వాత కర్రీ విషయానికి వస్తే ఏ కర్రీ అన్నా పర్వాలేదండి, మనకి ఇంట్లో ఏదైతే వండుతామో ఆ కర్రీ తీసుకోవచ్చు. ఇంకా గ్రేప్స్ కానీ ఏ ఫ్రూట్స్ అయినా సరే ఒక ఫ్రూట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట మన డైట్లో. అంతే, ఈ రోజుకి నాకైతే సరిపోతుందండి. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం రోజు నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. నేను ఏమేమి ఎవ్రీడే నా లంచ్ బాక్స్ అనేది చూపిస్తాను అండి. అప్పుడు మీకు కూడా ఈజీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.